హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో 6 మంత్స్ నుండి 2 ఇయర్స్ పిల్లల వరకు ఉగ్గుని ఎలా తయారు చేయాలో మన వీడియోలో చూద్దాం. ఇంట్లోనే ఉగ్గుని చాలా హెల్తీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నేను 3 కప్పుల రేషన్ బియ్యాన్ని తీసుకున్నా. 1 కప్పు పల్లీలు, 1 కప్పు కందిపప్పు, 1 కప్పు పెసరపప్పు, 8 నుండి 10 బాదం, 8 నుండి 10 కాజు వేసుకొని 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. మీ ఇంట్లో ఏ పప్పులున్నా ఆ పప్పులు వేసుకొని ఉగ్గు చేసుకోవచ్చండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎండలో ఒక క్లాత్ వేసుకొని ఇలా పల్చగా అనుకొని ఒక 4-5 గంటలు ఎండలో ఆరనివ్వాలి. ఇలా పూర్తిగా ఆరిపోయిన తర్వాతనే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఆరిపోయా, పొడి పొడిగా ఉన్నాయో. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి ఈ పప్పులను అందులో వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో తిప్పుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఈ పప్పులు అనేది వెంటనే మాడిపోతాయి. ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఓమా వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోండి. జీలకర్ర ఓమా వేయడం వల్ల పిల్లలకు మంచిగా డైజెషన్ అవుతుంది. ఇలా 8 నుండి 10 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోండి. చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. 1 ఇయర్లో పిల్లలకైతే కొంచెం జల్లెడ పట్టుకోండి. ఇప్పుడు ఒక కంటైనర్ బాక్స్ తీసుకొని అందులో పోసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినప్పుడల్లా ఉగ్గును రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఉగ్గు పౌడర్ని వేసుకొని వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై మరొక బౌల్ పెట్టుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న టైంలో మనం కలిపి పెట్టుకున్న ఉగ్గు పౌడర్ని వేసుకొని 8 నుంచి 10 నిమిషాలు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక చిటికెడు సాల్ట్ను కూడా వేసుకొని మరొకసారి కలుపుకోండి. 1 ఇయర్లో పిల్లలకు సాల్ట్ వేయొద్దండి. 1 ఇయర్ పైన ఉన్న పిల్లలకే సాల్ట్ వేసుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోండి. చల్లారిన తర్వాత ఉగ్గు కొంచెం చిక్కబడుతుంది. చూడండి చల్లారిన తర్వాత ఎలా చిక్కబడిందో. ఇంతేనండి, చాలా సింపుల్ ఉగ్గు చేసుకోవడం రెడీ.